చంద్రబాబు నాయుడు గారు అంటే 45 ఇయర్స్ ఇండస్ట్రీ. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెప్పినట్లే చేస్తాడు అని ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్మకం. ఎన్నికలలో 2024 ఎన్నికలలో ఆయన చెప్పని హామీ అంటూ ఏదీ లేదు. ప్రజలకి అన్ని ఫ్రీ 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 అని అన్నాడు. సూపర్ 6 హామీలు మేము నెరవేరుస్తాము అని అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదేంటి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికన్నా మేము ఎక్కువే ఇస్తాము అని అన్నాడు. సూపర్ 6 హామీలన్నీ కూడా మేము అమలు చేసేసాము ఈ రోజుతో. ఇంకెవరైనా అడిగితే వాళ్ళ నాలుక అని ఆపి ఏదో అనబోయి మందం అని అనేశాడు. అంటే సూపర్ 6 హామీల గురించి ఇంకెవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ నాలుక అనబోయి మందం అనేశాడు. ఆ నాలుక తర్వాత ఏం అనబోయాడో ప్రజలందరికీ కూడా తెలుసు. సూపర్ 6 హామీల గురించి ఇక ఎవరు తెలుగుదేశం పార్టీని ప్రశ్నించడానికి లేదు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడున్నారు మీరు? సూపర్ 6 హామీలపై చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు వినే ఉంటారు. సూపర్ 6 హామీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు నెరవేర్చేశాడా? మీరు సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సూపర్ 6 హామీలన్నీ చంద్రబాబు నెరవేర్చాడా? తెలుగుదేశం పార్టీ నెరవేర్చిందా? తల్లికి వందనం నిన్న ఇస్తానన్నారు. అన్ని పేపర్లో కూడా తల్లికి వందనం ఈ రోజే అని అన్నారు. గత నెల రోజులుగా కూడా తల్లికి వందనం పథకం జూన్ 12వ తేదీ పడుతుంది, స్కూల్ తెరిచే రోజు పడుతుంది అని చంద్రబాబు, లోకేష్ బాబు ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా అని అన్నారు. జూన్ 12వ తేదీ వచ్చింది. అన్ని పేపర్లు, చంద్రబాబు అనుకూల మీడియా, ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 అన్నిట్లో కూడా జూన్ 12వ తేదీ తల్లికి వందనం పథకం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే 1 నుండి 12వ తరగతి వరకు అందరికీ ఇస్తాము అని అన్నారు. 87,42,000 మంది పైనే, యుడాస్ ప్రకారం 87,42,000 మంది పైనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 1వ తరగతి నుండి 12వ తరగతి చదివే విద్యార్థులు, వైట్ రేషన్ కార్డు హోల్డర్లు, సంక్షేమ పథకాలు తీసుకునే అర్హత ఉన్నవాళ్ళు నిన్న తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూశారు. అన్ని పేపర్లు కూడా తల్లికి వందనం పథకం ఇస్తారు అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు తల్లికి వందనం పథకం ఇచ్చేశాము అని అన్నాడు. నారా లోకేష్ బాబు గారు మీటింగ్లో ఆయన తల్లికి వందనం పథకం ఇచ్చేశాము అని చెప్పేశాడు. కానీ జనాలు ఎవరికి కూడా తల్లికి వందనం పథకం ఎవరికైనా పడిందా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఎవరికైనా తల్లికి వందనం పథకం పడుంటే ఎవరైనా మనకి కామెంట్ పెట్టగలరా? ఎంతమందికి తల్లికి వందనం పథకం పడింది అని అడుగుతున్నా. డేటా పెడతాను అని అన్నాడు. అంటే తల్లికి వందనం పథకం ప్రారంభమైపోయింది, ఇచ్చేశాను అని చెబుతూనే 2-4 ధోరణుల్లో రేపటి నుండి సెక్రటరియట్లోనూ మరియు గ్రామ వార్డు సచివాలయాల్లోనూ డేటా పెడతాము అని అన్నారు. ఎవరికైనా పేర్లు లేకపోతే చెక్ చేసుకోండి అని అన్నారు. 30వ తేదీ వరకు టైం ఇస్తాం అని అన్నారు. తల్లికి వందనం పథకం మాత్రం వేసేసాము అని చెప్పేశారు. ఇంతకీ తల్లికి వందనం పథకం పడిందా లేదా? రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ ఈ నెల 20వ తేదీ వరకు KYC చేసుకోండి అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమౌంట్ వేస్తుంది, అమౌంట్తో కూడా మేము కూడా అమౌంట్ వేస్తాము అని అంటూనే సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చేసాము అని అనేశాడు. ఉచిత బస్సు ఆగస్టు 15 ఇస్తానని చెప్పాడు. ఆడబిడ్డ నిధి ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి నెలకు 1,500 ఇస్తానని అని అన్నారు. కానీ దాన్ని P4తో అనుసంధానం చేస్తున్నాము అని చెప్పేశారు. సూపర్ 6 హామీలన్నీ కూడా ఇంకా అడగడానికి వీల్లేదు. ఎవరైనా సూపర్ 6 హామీల గురించి అడిగితే నాలుక అని ఆపేసి డాష్ 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 అని ప్రజలే అనుకోవాలి. మందం అని ఒక మాట అనేశారు. మధ్యలో ఏ మాట అనబోయాడో ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక సూపర్ 6 హామీల గురించి ఇంకా ప్రజలు అడగకూడదట.
అంటే చంద్రబాబు గారి ఉద్దేశం సూపర్ 6 హామీలన్నీ నేను ఇంక ఇచ్చేశాను, ఇక ఇవ్వబోయేది లేదు అని ప్రజలు అర్థం చేసుకోవాలా? సూపర్ 6 హామీల గురించి ప్రజలు అడగకూడదు అని అంటే మీరు సూపర్ 6 హామీలు 5 సంవత్సరాలవి ఇప్పుడే ఇచ్చేశారు అని అనుకోవాలా? ప్రజలు మీ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రజలు ప్రశ్నించకూడదు అని మీరు డైరెక్ట్గానే ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నారా? అడిగిన వాళ్ళందరి నాలుగులు డాష్ 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 మందం అంటే ఏమని అర్థం చేసుకోవాలి? చంద్రబాబు గారు ఈ మాటలు మాట్లాడిన దానికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు ముగ్గురు కలిసి ఎన్నికలలో ఇష్టానుసారం హామీలు ఇచ్చేసి ఈరోజు ఒక పార్టీ మాత్రమే సూపర్ 6 హామీలన్నీ కూడా మేము నెరవేర్చేశాము అని చెబుతున్నారు. తల్లికి వందనం పథకంపై ఇచ్చేశాము అని అంటూనే రేపటి నుండి డేటా పెడతాము అని అంటున్నారు. ఒక్కరి అకౌంట్లో కూడా ఇప్పటి వరకు డబ్బు పడలేదు. ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి? ఏ విధంగా ప్రజలు చంద్రబాబు గారి మాటల్ని, లోకేష్ బాబు గారి మాటల్ని అర్థం చేసుకోవాలి? 15,000 రూపాయలు సూపర్ 6 హామీలలో తల్లికి వందనం పథకానికి ఇస్తానన్నారు. ఇప్పుడేమో 13,000 ఇస్తానంటున్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరం 15,000, రెండో సంవత్సరం 14,000, మిగతా 2 సంవత్సరాలు చేసి 13,000 ఇచ్చారు. ఫస్ట్ సంవత్సరం ఎగ్గొట్టేశారు. ఇప్పుడు రెండో సంవత్సరం మొదలయ్యింది. ఈ రెండో సంవత్సరంలో మొదటి ఇన్స్టాల్మెంట్ ఇంకా వేయికినే 13,000 మాత్రమే ఇస్తాను అని అంటున్నారు, ఇచ్చేశాము అని అంటున్నారు. ఏంది ఈ కాకి లెక్కలు? ఏంది ఈ మాటలు? ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సూపర్ 6 హామీల గురించి ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. కూటమి పార్టీలు ఒకటిగా పోటీ చేసి ఈరోజు ఎన్నికల హామీలపై చంద్రబాబు చేస్తున్న ఈ మోసాన్ని, చంద్రబాబు ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడో పవన్ కళ్యాణ్ మాట్లాడాలి, మోడీ గారు మాట్లాడాలి. ఇది మీకు న్యాయమేనా? ఇది సమంజసమేనా? ప్రజల్ని ఈ విధంగా ఏమారుస్తూ ప్రజలకి దొంగతిరుగుడు మాటలు మాట్లాడుతూ సూపర్ 6 హామీలన్నీ మేము నెరవేర్చేశాము, ఇంకా అడగడానికి వీల్లేదు, అడిగితే మీ నాలుగులు డాష్ 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 మందం. ఏ విధంగా అర్థం చేసుకోవాలి చంద్రబాబు గారి మాటలు? పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సమాధానం చెప్పాలని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను.